హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం వల్ల మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఎవరైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే వారు మాత్రం తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. ఏ వీడియో అయినా చివరి వరకు చూడండి, ఎందుకంటే ధర అందులో ఖచ్చితంగా చెప్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు మనకు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కరీంనగర్ రేణుకుంట టోల్గేట్, రేణుకుంట దగ్గరలో, అంటే టోల్గేట్ రాకముందే రేణుకుంట విలేజ్ దగ్గరలో మనకి 35 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది 35 గుంటలు అంటే ఎకరానికి 5 గుంటలు తక్కువ ఉంది. 40 గుంటలు అయితే 1 ఎకరం. ఇది 35 గుంటలు ఉంది. ఇది దారి, ఈ ల్యాండ్కి ఇది 30 ఫీట్ల దారి, 30 ఫీట్ దారి. ఇది 30 గుంటలు మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ 35 గుంటలు కూడా మంచి బిట్టు, అంటే మనకు మంచి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆ విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది. ఈ ల్యాండ్కి మనకు విలేజ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ రోడ్ మంచి రోడ్ ఫేసింగ్, మనం ఇప్పుడు మట్టి రోడ్ అన్న ఈ రోడ్కి మంచి ఫేసింగ్ని కలిగి ఉంటుంది. ఇది ఎర్ర నేల. ఈ ఎర్ర నేలలు ఎలా అంటే మనకు ఎలాంటి పంటలకైనా తోటలకైనా అనువైన నేలలు. ఇందులో ఎలాంటి తోటలైనా పంటలైనా ఎలాంటి పంటలైనా పండుతాయి. కాబట్టి మనకు ల్యాండ్ సాయిల్ పరంగా మంచిది. అదేవిధంగా ఇది మనకు ఇక్కడున్న విలేజ్కి దగ్గరలో ఉంది, జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. కాబట్టి ఫామ్ హౌస్ కూడా మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సింగిల్ ఫేజ్ కరెంట్, అంటే మనకు బావి దగ్గరికి, అంటే బావిలో యూజ్ చేసుకునే కరెంటు వేరే ఉంటుంది, ఇండ్ల దగ్గర యూజ్ చేసుకునే కరెంటు వేరే ఉంటుంది. బావి దగ్గర యూజ్ చేసుకునే కరెంటు 3 ఫేజ్, ఇదేమో సింగిల్ ఫేజ్ కరెంటు. మనకు ఈజీ అవుతుంది తీసుకోవడానికి, అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది అన్నమాట. అసలు చాలామంది ల్యాండ్ తీసుకుంటారు ఫామ్ హౌస్ ప్లానింగ్లో, కానీ విలేజ్కి దూరంగా తీసుకోవడం వల్ల సింగిల్ ఫేజ్ కరెంట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇందులో అలాంటి ఇబ్బంది లేదు. ఈ భూమి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కరీంనగర్ హైదరాబాద్ దారికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2-2.5 కిలోమీటర్లు ఉంటుంది, అంతే ఉంటుంది. మనకు ఈ విలేజ్కి 1/2 కిలోమీటర్, ఇక మొత్తం 2.5 కిలోమీటర్ల దూరం అవుతుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్కి. అది రేణుకుంట స్టేజ్ నుండి. ఈ రేణుకుంట స్టేజ్ మనం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు టోల్గేట్ రాకముందు, కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వస్తుంది. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు అవుతుంది. కరీంనగర్కి 25 కిలోమీటర్ల దూరం మొత్తం. దీనికి ధర 35 గుంటలకి వాళ్ళు 60 లక్షలు చెప్తున్నారు. మనకు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది. మంచి ఫామ్ హౌస్కి అయితే కరీంనగర్ వాళ్ళకి మంచి ల్యాండ్ ఇది. హైవేకి దగ్గరలో ఉంది. అదేవిధంగా మనకు కరీంనగర్ నుంచి చూసుకుంటే ఈ కరీంనగర్, నుస్లాపూర్, తిమ్మాపూర్ ఈ ఏరియాలో హైవేకి ఇంత దగ్గర ఈ రేట్లో ల్యాండ్ దొరకడం లేదు. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి సైట్ని చూడండి. అదేవిధంగా మీకు ఇంకా ఈ ల్యాండే కాకుండా మీరు ఎలాంటి ల్యాండ్ కావాలనుకున్నా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేసి మీరు అక్కడ ఉన్న ల్యాండ్స్ చూడండి. చూస్తేనే మీకు అవగాహన వస్తుంది. మీరు ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలన్నది కూడా మాకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి మాత్రం కలిసే ప్రయత్నం చేయండి. ఈ రేణుకుంట టోల్గేట్ దగ్గరనే మా బ్రాంచ్ ఉంటుంది. మేము 4 ఉంటాం. కాబట్టి మీకు మీరు ఎవరు వచ్చినా మేము 4 ఎవరో ఒకరం అందుబాటులో ఉండే ల్యాండ్స్ చూపెట్టగలుగుతాం. ఫస్ట్ మీరు జెన్యున్గా ల్యాండ్స్ చూడండి. చూసినాకనే రేటు, ఆ పేపర్స్ అవన్నీ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఫోన్లో అడుగుతున్నారు, తర్వాత మళ్ళీ ల్యాండ్ చూడట్లేదు. మళ్ళీ ఏదైనా ల్యాండ్ నచ్చిందంటే ఈ ల్యాండ్ నచ్చింది మాకు అని ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఛానల్లో ఉన్న ల్యాండ్స్ చూసి చెప్తున్నారు. ఆ ల్యాండ్స్ అమ్ముడుపోయిన తర్వాత. అందుకే మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే కరెక్ట్గా మీకు ఏ ల్యాండ్ కొనాలనుకున్నా అది దొరుకుతుంది. ఈ ల్యాండ్ మాత్రం ఫామ్ హౌస్కి మంచి అనుకూలమైన ల్యాండ్. కాబట్టి ఎవ్వరు కావాలనుకున్నా మాత్రం తప్పకుండా వచ్చి చూడండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్